ఇండస్ట్రీని నియంత్రిస్తామంటే సహించం, ఎవరైనా చట్టపరిధిలో పనిచేయాలన్న రేవంత్, కార్మికుల పట్ల మానవత్వంతో ఉండాలన్న సీఎం. యూరియాపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, సమీక్షలో పాల్గొన్న సీఎస్, డీజీపీ, వ్యవసాయ అధికారులు. యూరియా లభ్యత, సరఫరాపై సీఎం ఆరా. దొంగ ఓట్లతోనే బండి గెలిచారు, బీసీ కోటా గురించి ఎందుకు మాట్లాడారన్న మహేష్. బీఆర్ఎస్ 4 ముక్కలైందని కామెంట్. రేపు ఢిల్లీలో లీగల్ ఎక్స్పర్ట్స్ తో రేవంత్ భేటీ. బీసీ కోటాతో పాటు ఎమ్మెల్యేలకి నోటీసులపైన చర్చ. సీఎంతో పాటు ఢిల్లీకి పొన్నం, ఉత్తమ్ భట్టి, శ్రీధర్ బాబు. కామారెడ్డికి మార్వాడి గోబ్యాక్ సేగ. వుడ్ వర్క్ జరుగుతున్న గోల్డ్ షాప్ కి నిప్పు. సదాశివనగర్ లో ఘటన. కుప్పం చేరిన హంద్రీ నీవా నీరు. కృష్ణమ్మకు పూజలు చేసిన టీడీపీ క్యాడర్. కాలువలో సంబరాలు చేసుకున్న కూటమి నేతలు. టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు? దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత సీఎంకి లేదా? టీటీడీ చైర్మన్ జవాబు చెప్పాలన్న భూమన. యూరియాపై కిషన్ రెడ్డి వ్యాఖ్యల ఖండన. 11 ఏళ్లుగా లేని కొరత ఇప్పుడెందుకొచ్చిందన్న తుమ్మల. వాస్తవాలు దాచిపెడుతున్నారని విమర్శ. పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. పార్టీ మారిన వాళ్లు రిజైన్ చేసి గెలవాలన్న నేత. కదిరిలో రెస్టారెంట్ సీజ్. కస్టమర్లు తిని వదిలేసిన ఫుడ్ మరికొందరికి వడ్డింపు. నిల్వ ఉంచిన నాన్ వెజ్ గుర్తింపు. స్టాలిన్ తో సుదర్శన్ రెడ్డి సమావేశం. డీఎంకే ఎంపీలను కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి. తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రకు కస్టడీ. 5 రోజుల కస్టడీకి అనుబంధించిన కోర్టు. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్న ఎమ్మెల్యే వీరేంద్ర. స్టాలిన్ ను అంకుల్ అనడంపై డీఎంకే ఫైర్. విజయ్ కి వ్యతిరేకంగా డీఎంకే పోస్టర్ వార్. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కౌంటర్లు. ఈసీ ఎవరి పక్షమో అందరికీ తెలుసు. మహారాష్ట్ర, హర్యానాలో ఓట్ల చోరీ జరిగింది. 1,00,000 నకిలీ ఓటర్లపై సమాధానం లేదన్న రాహుల్. జమ్మూ కశ్మీర్లో వర్షాలు, వరదలు. పఠాన్కోట్ హైవేపై కుంగిపోయిన వంతెన. జమ్మూలో లోతట్టు ప్రాంతాలు జలమయం.